హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈరోజు వీడియోలో మనం శ్రీకాకుళం టౌన్లో గల మెయిన్ జంక్షన్స్లో మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఏర్పాటు చేసిన టెంట్స్ను చూసొద్దాం. ముందుగా ఓబీఎస్ దగ్గర ఉన్న శ్రీరాములు జంక్షన్, తర్వాత 7 రోడ్ జంక్షన్, నెక్స్ట్ డే అండ్ నైట్ జంక్షన్, తర్వాత రామలక్ష్మణ్, అలాగే మిల్ జంక్షన్ను ఇలా సిగ్నల్స్ ఉన్న జంక్షన్స్ వద్ద సిగ్నల్ పడేటప్పుడు వెహికల్స్ కొంత సమయం వెయిట్ చేయాలి కదా. అప్పుడు వాళ్ళకి కొంతవరకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కల్పించడానికి కోసం జంక్షన్స్లో లెఫ్ట్ సైడ్ కర్రలతో పోల్స్లో పాతి వాటికి గ్రీన్ షేడ్ నెట్ను కట్టి ఇలా కొంత నీడను పడేటట్టు ఫెసిలిటీ కల్పించారు. సో ఏదో ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతకు, వేడి వడగాలికి ఎంతో కొంత ఉపశమనం కల్పించడానికి ఈ టెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ వీడియోలో అన్ని జంక్షన్ను చూపిస్తూ మిగతా రోడ్ను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. కాబట్టి వీడియోను స్కిప్ చేసి చూడడం అవసరం లేకుండా నేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నాకు కొంత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the world. కొన్ని రోజుల నుండి సిగ్నల్స్ జంక్షన్స్లో రోడ్డు లెఫ్ట్ సైడ్ అటు ఇటు గోతులు తవ్వుతుంటే ఎందుకో ఎలక్షన్స్ కోసం హడావిడిగా ఏవో ప్రయత్నాలు చేసి బ్యానర్స్ కట్టడానికి ఎవరో రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్నారని అనుకున్నాను. కానీ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొత్తగా ఆలోచించి ఇంతగా పబ్లిక్కి సహాయం కోసం ఇవి చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. ముందుగా మిల్లి జంక్షన్లో కట్టిన ఈ షేడ్ నెట్స్ అలా ఒక్కో జంక్షన్ను కంప్లీట్ చేసుకుంటూ చివరిగా డే అండ్ నైట్ జంక్షన్లోకి వేశారు. ఇదిగోండి ఈ ఒకటి ఇంకా మిగిలింది. బహుశా ఇది ఈ రోజు రేపో కంప్లీట్ కూడా చేసేస్తారు. ఇప్పుడు మనం రామలక్ష్మణ్ జంక్షన్లోకి వచ్చేసాం. ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి కానీ అంతగా రద్దీ ఉండదు కాబట్టి ఎప్పుడు ఇక్కడ సిగ్నల్స్ అంతగా వేయరు. ఇలాంటి ఎండ టైంలో వేయకుండా మామూలు అడ్జస్ట్మెంట్లు చేస్తారేమో, అందుకే బహుశా ఇక్కడ టెంట్స్ వేయలేదు. అది కూడా టెంట్స్ వేయడానికి కావాల్సిన ప్లేస్ కూడా ఇక్కడ అంతగా లేదు, అందుకే ఇక్కడ టెంట్స్ వేయలేదేమో. ఓకే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అదే మిల్ జంక్షన్కి వెళ్ళి అక్కడ వీడియోని చూసి అక్కడ పరిస్థితులను చూసి వీడియోని ముగిద్దాం. ఓకే, చివరిగా మిల్ జంక్షన్ అయిన తర్వాత మనం ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యామో అక్కడికే వెళ్ళిపోదాం.
సో వీడియో ముగించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అలాగే ఛానల్కు కొత్త వారైతే ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ను ఆల్లో పెట్టి ఉంచండి. అప్పుడే నెక్స్ట్ నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో నేను చేసిన ఒక మంచి వీడియోను పెడుతున్నాను, అది కూడా పూర్తిగా చూసేయండి ప్లీజ్.